ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, హిమాలయ పర్వతాల మధ్య ఒక చిన్న దేశం, అన్నపూర్ణ పీక్స్, మౌంట్ ఎవరెస్ట్, ట్రెక్కింగ్ లో వచ్చే టూరిస్ట్ అంతా మనకి ఫెమిలియర్ కదా. కానీ ఈ బ్యూటీ కింద ఒక నేషన్ హిస్టరీ మొత్తం తగలబడిపోతుంది. నేపాల్ తో కూడా మనకి ఒక స్పెషల్ బాండ్ ఉంది. మన పక్కన ఉండే దేశం ఎక్కడో మొనార్కీ నుండి రిపబ్లిక్ కి వచ్చిన ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. గొప్ప స్ట్రగుల్స్ తప్ప ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ రిపబ్లిక్ కి 15 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ ఒక కాజ్ బర్డర్ వచ్చి నిలిచింది. ఈసారి చిన్న చిన్న ప్రొటెస్ట్ కాదు, ఒక సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. Nepal finds new calm this weekend with the appointment of a temporary leader following an extraordinary week of violence. The death toll now stands at over 70 after anti-corruption protests led to police clashes and a host of buildings in the capital. మీరందరూ హెడ్లైన్స్ చూస్తున్నారు కదా, కాఠ్మండూలో ప్రొటెస్ట్, నేపాల్ లో కర్ఫ్యూ, ప్రైమ్ మినిస్టర్ రిజైన్స్ అని. కానీ నేను ఇక్కడ చెప్పబోయే స్టోరీ ఆ హెడ్లైన్స్ కన్నా ఇంకా డీప్. ఇది ఒక వైలెంట్ వీక్ స్టోరీ కాదు, ఇది ఒక జనరేషన్ ప్రొటెస్ట్. And what you see now is Nepal's finance minister being beaten up by the crowd. This is the youth in Nepal taking action against the government and here attacking the finance minister who's being beaten up. You remember that he's running for his life, trying to take cover, running on the streets of Nepal in order to get away from the protesters who are beating him up literally on the streets. This is after so many of the ministers. You remember that the cabinet had about 25 ministers, including the prime minister, and then one of the ministers being attacked by the demonstrators. ఒకసారి ఆలోచించండి, ఒక వీక్ లో ఒక గవర్నమెంట్ పడిపోయింది, ఒక వీక్ లో నేషన్ క్వశ్చన్ మార్క్ లో పడింది, ఒక వీక్ లో ప్రొటెస్ట్ నుండి ఫుల్ బ్లోన్ క్రైసిస్ కి మారింది. కానీ అది సడన్ గా కాదు, అది ఇయర్స్ గా గవర్నమెంట్ చేస్తున్న ఒక డిస్కంటెంట్ ఎక్స్ప్లోరేషన్ వల్ల. మన అందరికి ఈ ఆలోచన వచ్చే ఉంటది, ఈ ప్రొటెస్ట్ అసలుకి ఎందుకు స్టార్ట్ అయింది, ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది, యువత ఎక్స్పెషల్లీ జెన్జీ ఎందుకు ఇప్పుడే ప్రొటెస్ట్ చేశారు, మిలిటరీ రోల్ ఏంటి, గవర్నమెంట్ ని ప్రొటెక్ట్ చేయడమా లేక పవర్ బ్రోకర్స్ గా ఉండడమా. గవర్నమెంట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల లైక్ గవర్నమెంట్ సోషల్ మీడియా బ్యాన్ చేసింది, ఏం రిజల్ట్ వచ్చింది చూసారు కదా. ట్విట్టర్, ఇన్స్టా, టిక్ టాక్ లో యాక్టివ్ ఉన్న యూత్ ని సైలెంట్ చేయాలనుకుంది, అది రివర్స్ గా అయింది. సోషల్ మీడియా బ్యాన్ వల్ల ఆన్లైన్ లో ప్రొటెస్ట్ చేసే యూత్ డైరెక్ట్ గా స్ట్రీట్ కి వచ్చారు. అంటే గవర్నమెంట్ కంట్రోల్ కోసం ప్లాన్ చేసింది, అది క్రైసిస్ కి ట్రిగర్ అయింది. అని ఆ ప్రొటెస్ట్ లో డిమాండ్ ఏంటి అంటే పాలసీస్ చేంజ్ కాదు, ఒక టోటల్ పొలిటికల్ రీసెట్ కావాలని. ఇమాజిన్ చేయండి, ఒక నేషన్ యూత్ రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం, మీ గవర్నమెంట్ మొత్తం చేంజ్ చేయాలి, మాకు ఫ్రెష్ లీడర్షిప్ కావాలి, కరప్షన్ ని క్లీన్ చేయాలి అని ఎంత పవర్ఫుల్ గా ఉందో. ఈ పాస్ట్ మూమెంట్స్ కాదు, ఈ యూత్ సివిల్ వార్ గురించి చూడలేదు, మొనార్కీ గురించి కూడా చూడలేదు, పాస్ట్ గురించి ఫీల్ కాలేదు. వాళ్ళకి ఇండిపెండెన్స్ కూడా న్యూ నార్మల్ గా ఉంది, కానీ వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది, రిపబ్లిక్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ కాలేదు. ఇమాజిన్ చేయండి, సోషల్ మీడియా బార్న్ అయి ఇన్స్టా రీల్స్, టిక్ టాక్ లో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేవారు, ఆన్లైన్ లో మీమ్స్ తో రూలింగ్ గవర్నమెంట్ ని రోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సడన్లీ గవర్నమెంట్ వచ్చేసి బ్యాన్ చేస్తుంది. డీసెంట్రలైజ్డ్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, లీడర్లెస్ మూవ్మెంట్, కోఆప్షన్ అవాయిడ్ చేయడానికి. కానీ టైం వచ్చి ప్రాక్టికల్ గా లీడర్ నెసెసరీ అయ్యారు. మరి ఇక్కడ ట్విస్ట్ వచ్చిందంటే ప్రొటెస్టర్స్ సజెస్ట్ చేశారు సుశీలా కర్కి నేమ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్. కరప్షన్ మీద జీరో టాలరెన్స్, పార్టీస్ కి కనెక్ట్ లేకుండా ఇండిపెండెన్స్ ఫిగర్. ఇది చాలా స్ట్రాటజిక్ మైండెస్టో, ఒక న్యూట్రల్ ఫేస్, ఒక హోప్ సింబల్. ఇక నేపాల్ మిలిటరీ డిఫరెంట్ రోల్ ప్లే చేసింది, కర్ఫ్యూస్ ఇంపోజ్ చేశారు, సీరియస్ ఎస్కలేషన్స్. కానీ ఆ సేమ్ ఆర్మీ డైరెక్ట్ గా ప్రొటెస్ట్ రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేసింది. కాఠ్మండు క్యాపిటల్ సిటీ ఎపిక్ సెంటర్ ఆబ్వియస్ గా ఉంది, ప్రొటెస్ట్ లో గవర్నమెంట్ బిల్డింగ్స్ అటాక్స్, నెగోసియేషన్ మొత్తం ఇక్కడే. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ మూవ్మెంట్ లో జస్ట్ క్యాపిటల్ లో లిమిటెడ్ కాదు, ఆల్ 77 డిస్ట్రిక్ట్స్ లో ప్రొటెస్ట్ జరుగుతుంది. జైల్ ఓపెన్ అయ్యే ప్రిజనర్స్ కి రిలీజ్ చేశారు. ఇమాజిన్ చేయండి, ఒక దేశంలో అథారిటీ నుండి పవర్ తీసుకోబడింది, ఒక క్యాపిటల్ ఇన్సెక్యురేషన్ కాదు, ఒక నేషన్ అప్రైజింగ్. ఒకసారి మనం నేపాల్ హిస్టరీ ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. 2006 లో మొనార్కీ నుండి ఇండిపెండెంట్ స్టేట్ గా మారింది. మరి అప్పటి నుండి పొల్యూషన్ గవర్నమెంట్, కరప్షన్ డెవలప్మెంట్, ప్రామిసెస్ గా ఫెయిల్ అయింది. జెన్జీకి ఈ సిస్టమ్ ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయ్యి ఈ ప్రొటెస్ట్ మూవ్మెంట్ బేసికల్లీ ఒక గవర్నమెంట్ సిస్టమ్ మీద ఫేత్ మొత్తం లూజ్ అయ్యి యూత్ ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మండే మార్నింగ్ గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంది, సోషల్ మీడియా బ్యాన్ అని డిక్లేర్ చేసింది.
ఆ మూమెంట్ లో నేపాల్ యూత్ షాక్ అయ్యారు. థింక్ అబౌట్ ఇట్, జెన్జీ అంటే ఇన్స్టా రీల్స్, టిక్ టాక్ ట్రెండ్స్, ట్విట్టర్, హ్యాష్ ట్యాగ్స్, మీమ్స్. వాళ్ళకి డిజిటల్ స్పేస్ అంటేనే లైఫ్ లైన్. ఆ స్పేస్ కట్ చేస్తారు అంటే యూత్ మైండ్ లో స్ట్రైక్ అయింది. వాళ్ళకి డిజిటల్ స్పేస్ అంటే లైఫ్ లైన్, సడన్ ఆ స్పేస్ కట్ చేస్తారు అంటే యూత్ మైండ్ లో స్ట్రైక్ అయింది. ఇక్కడికి ప్రొటెస్ట్ స్ప్రెడ్ అయ్యి ఇంటెన్షియల్లీ పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్, ప్లే కార్డ్స్, స్లోగన్స్, మార్చెస్. కానీ పోలీస్ క్రాక్ డౌన్ వల్ల స్టోరీ రివర్స్ అయింది. లైవ్ అమ్యునిషన్ వాడడం ఒక లిమిట్ క్రాస్ అయింది. క్యాజువాలిటీస్ వస్తే యూత్ రియాక్షన్ మాట్లాడడానికి సిద్ధం లేదు. ప్రొటెస్ట్ ఆపే ప్రసక్తే లేదు. ఈ మూమెంట్ లో గవర్నమెంట్ అథారిటీస్ నుండి డైరెక్ట్ గా ఆపోజిట్ గా మారింది. ప్రొటెస్ట్ ఎరప్ట్ అయింది. ప్రొటెస్టర్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఫైల్స్, అచీవర్స్ అన్ని ఫైర్ లో తగలబెట్టారు. ఈ సింబాలిక్ గా స్టేట్ అథారిటీ మొత్తం బర్న్ చేయడం. నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్, ఈ స్టేజ్ లో గవర్నమెంట్ రీథింక్ చేయాలి కదా, కానీ అది జరగలేదు. వెడ్నెస్డే మార్నింగ్ హెల్త్ మినిస్ట్రీ అఫీషియల్ రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. 25 మెంబర్స్ డెడ్, 633 మెంబర్స్ ఇంజూర్డ్. ఈ నెంబర్ పబ్లిక్ లో షాక్ క్రియేట్ చేసింది. వైలెన్స్ స్కేల్ క్లియర్ అయింది. మరి సేమ్ టైమ్ లో పొలిటికల్ స్టేజ్ లో గవర్నమెంట్ కొలాప్స్ అయింది. పవర్ వాక్యూమ్ క్రియేట్ అయింది. వాక్యూమ్ లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ప్రొటెస్ట్. రిప్రజెంటేటివ్స్ మిలిటరీతో మీటింగ్. ఈ మీటింగ్ లో సుశీలా కార్కి ప్రపోజల్ ఫార్వర్డ్ చేశారు. యాంటీ కరప్షన్ స్టాండ్స్ లో ఉన్న ఫార్మర్ చీఫ్ జస్టిస్ ని ట్రాన్స్లేషన్ లీడర్ గా చూస్ చేయడం ఒక మాస్టర్ స్ట్రోక్. యూత్ ని రీప్రజెంట్ చేయడానికి సైమల్టేనియస్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం. నేపాల్ లో హిస్టరీలో ఇదొక రేర్ మూమెంట్. స్ట్రైక్ మూమెంట్ డైరెక్ట్ గా మిలిటరీతో నెగోషియేట్ చేసింది. థర్స్డే మార్నింగ్ సివిలియన్ గవర్నమెంట్ మొత్తం ఇన్విజిబుల్. మరి స్టేట్ కి లాస్ట్ టూల్ మిలిటరీ డిప్లాయ్ చేశారు. నేషనల్ వైడ్ కర్ఫ్యూస్, రోడ్ బ్లాక్స్, రిస్ట్రిక్షన్స్, స్ట్రీట్ లో ట్యాంక్స్, సోల్జర్ చెక్ పాయింట్స్. సివిల్ గవర్నమెంట్ డిసపిరియన్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఈ మూమెంట్ లో దేశాన్ని కంట్రోల్ చేయడానికి మిలిటరీ హ్యాండ్స్ లో పవర్ వచ్చింది. సస్పెన్స్ పాయింట్ ఏంటి అంటే ఈ లాక్డౌన్ ఆర్డర్ నేషన్ కి స్టెబిలైజ్ చేసింది లేదా మిలిటరీకి పర్మనెంట్ పొలిటికల్ ఎంట్రీ డోర్ ఓపెన్ చేసిందా? ఈ వార్ లో ఫైట్ చేయలేదు, కానీ పోస్ట్ వార్ రిపబ్లిక్ ప్రామిసెస్ వల్ల హై ఎక్స్పెక్టేషన్స్, ఎంప్లాయ్మెంట్, ప్రాస్పరిటీ, గుడ్ గవర్నెన్స్ అన్ని ప్రామిసెస్ ఫెయిల్ అయింది. ఈ జెన్జీకి రిపబ్లిక్ అంటే ఇల్యూజన్ బ్రేక్ అయిపోయాయి. జాబ్స్ లేవు, ఇన్ఫ్లమేషన్ పెరిగింది, ఎడ్యుకేషన్ యూత్ హోప్లెస్ లో ఉన్నారు. ఫ్యూచర్ బిల్డ్ చేయలేకపోవటం వల్ల ప్రొటెస్ట్ జస్ట్ పొలిటికల్ కాదు, సర్వైవల్ మ్యాటర్ అయ్యాయి. గవర్నమెంట్ ఫోర్సెస్ వాడడం ఇన్స్టెడ్ ఆఫ్ సైలెంట్ గా యూత్ కి కన్ఫర్మ్ అయింది. స్టేట్ ఇన్హెరిటెన్స్, ఆపరేసివ్ అన్అకౌంటబుల్ రియలైజేషన్ ఈ మూవ్మెంట్ కి రాడికల్ డైరెక్షన్ ఇచ్చింది. మండే బ్యాన్, ట్యూస్డే బ్లడ్ షెడ్, వెనస్డే గవర్నమెంట్ కొలాప్స్, థర్స్డే మిలిటరీ లాక్డౌన్. ఇది జస్ట్ ఒక షెడ్యూల్ కాదు, ఒక నేచురల్ ట్రాజెడీ డైరీ. ఇమేజిన్ చేయండి, ఒక మదర్ మార్నింగ్ లో తన సన్ హాస్టల్ కి బుక్స్ కోసం వెళ్తుంది అని అనుకోండి, కానీ ఈవినింగ్ లో హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది. షెడ్ మొత్తం రక్తంతో, బుల్లెట్స్ తో, వుండ్స్ తో ఒక లాస్ట్ ఫ్యూచర్ తో కనబడుతుంది. ఈ ట్రామా జనరేషన్ కి మారడానికి కష్టం. యూత్ లో స్కార్స్ పర్మనెంట్. సెకండ్, పబ్లిక్ సేఫ్టీ మొత్తం కొలాప్స్. 13,000 ప్రిజనర్స్ జైలు నుండి రిలీజ్ అయ్యారు. జైల్ బ్రేక్ అవ్వడం అంటే లా అండ్ ఆర్డర్స్ మొత్తం కొలాప్స్ అయింది. దేశం మొత్తంలో క్రైమ్ స్పాక్, డేంజర్, పోలీస్ ఆల్రెడీ వీక్ గా ఉన్నారు. రిసోర్సెస్ చాలా తక్కువ. జస్టిస్ సిస్టమ్ మొత్తం క్రెడిబిలిటీ లూజ్ అయింది. ఈ మూమెంట్ లో క్లారిటీ లేదు, కానీ ఒక ఫ్యాక్ట్ అన్డినేయబుల్. ఓల్డ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కంప్లీట్లీ రిపబ్లిక్ ప్రామిసెస్ ఫుల్ కాలేదు. ఓల్డ్ లీడర్స్ లెగిటిమసీ లూజ్ అయ్యారు. ఇప్పుడు న్యూ జనరేషన్ రీబిల్డ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేపాల్ కాఠ్మండు క్రైసిస్ జర్నీ మొత్తం చూసాం. మండే మార్నింగ్ సోషల్ మీడియా బ్యాన్ నుండి ట్యూస్డే మిలిటరీ లాక్డౌన్ వరకు ఒక గవర్నమెంట్ కొలాప్స్, ఒక జనరేషన్ అప్రైజింగ్, ఒక నేషన్ సోల్ షేక్. ఓల్డ్ ఆర్డర్స్ కంప్లీట్లీ కొలాప్స్. ఈ వాక్యూమ్ లో రీబిల్డ్ టాస్క్ స్టార్ట్ అయింది. మరి రీబిల్డింగ్ ఈజీ కాదు, పెయిన్ఫుల్ గా ఉంటుంది, రిస్క్ ఎక్కువ, కానీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కాఠ్మండు కాన్ఫిగరేషన్ స్టోరీలో ఫైనల్ టేక్ అవే సింపుల్. డిజిటల్ ఏజ్ లో యూత్ ని ఇగ్నోర్ చేయడం పాసిబుల్ కాదు. వాళ్ళని సర్ప్రైజ్ చేయడం అంటే ఫ్లేమ్ ని స్ట్రాంగర్ గా ఇగ్నైట్ చేయడం. నేపాల్ ఇప్పుడు ఒక క్రాస్ రోడ్ లా ఉంది. వన్ పాత్ మిలిటరీ డామినెన్స్, ఫారెన్ ఇంటర్వెన్షన్, ఇన్స్టెబిలిటీ. ఇంకో పాత్ యూత్ లీడ్, డెమోక్రటిక్ రెన్యువల్. ఇది హిస్టరీ క్వశ్చన్. ఈ కాఠ్మండు ఫైర్ ఎండ్ ఆఫ్ డెమోక్రసీయా లేదా ఫ్రెష్ బిగినింగ్? గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. See you in the next video.